నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈసీకి చంద్రబాబు నాయుడు గారి వైరస్ సోకిందని, అది ఇన్ఫెక్ట్ అయిందని చెప్పేసి తను అనడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే సజ్జల రామకృష్ణ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈసీకి చంద్రబాబు నాయుడు గారి వైరస్ సోకింది, అది ఇన్ఫెక్ట్ అయిందని చెప్పేసి, ఈసీ ఇన్ఫెక్ట్ అయింది అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారా ఇక్కడే? విదేశాలకు వెళ్ళలేదా? అంటే పత్తా లేరు, కనిపించట్లేదు. 15 రోజుల క్రితం ఎన్నిక, ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో పూర్తయి 15 రోజులు. జగన్మోహన్ రెడ్డి ఆయన విదేశాలకు వెళ్ళి ముఖ్యమంత్రి 10 రోజులు అవుతుంది. పత్తా అడ్రస్ లేడు. ఎవరు? సజ్జల. మనం ఒక 5 రోజుల క్రితం ఏదో ప్రెస్ రిలీజ్ చూసాం, ఏదో ట్వీట్ ఏదో చేశారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారా? సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టారా, లండన్లో పెట్టారా? అంటే మొత్తానికి స్క్రీన్ మీదకి సజ్జల రామకృష్ణారెడ్డి వస్తూ ఆయన ఎవరి మీద పడ్డాడు? ఈసీ మీద పడ్డాడు. అమిత్ షా మీద మాట్లాడారు, చంద్రబాబు మీద మాట్లాడారు. ఎందుకు ఇన్ని రోజులు ఏమయ్యారు? ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? లండన్లో జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారా? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి తిట్టేసరికి ప్రెస్ మీట్ పెట్టారా? అంటే 10 రోజులుగా 15 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ లేవు. ఎన్నిక జరిగిన తర్వాత అందరూ పత్తా లేకుండా పోయారు. రోజా ఎక్కడుందో తెలియదు, వైవి సుబ్బారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, విజయసాయి రెడ్డి అసలు అడ్రస్సే లేడు, కొడాలి నాని ఆయన గొంతు ఏమైందో తెలియదు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయాడు, కోన రఘుపతి ఏదో డెహ్రాడూన్ వెళ్ళారన్నారు, అసలు ముఖ్యమంత్రే పరిస్థితి. పోలింగ్ నాడే వీళ్ళంతా కూడా ఇలా గల్లంతయ్యారంటే, అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పోయారంటే, కౌంటింగ్ దాకా కూడా వీళ్ళు ఇవాళ మనకు కనిపించడం లేదంటే అర్థం ఏంటి? పోలింగ్ నాడే వీళ్ళు ఓడిపోయారు. పోలింగ్ నాడే ఓడిపోయారు కాబట్టి అంత హింస విధ్వంసానికి పాల్పడ్డారు. పోలింగ్ అనంతర హింస మనం చూసాం. మాచర్లలో అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం నేలకేసి కొట్టాడు. అక్కడే కాదు, ఇంకా 7 చోట్ల అక్కడే జరిగిందన్నారు. 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారని మనం ఎన్నికల సంఘమే చెప్పింది. చూసాం మనం నర్సరాపేటలో కూడా ఎలా ధ్వంసం చేశారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసలు ఆయన 17 వాహనాల్లో హల్చల్ చేయటం. ఎలా హింస పెరిగింది అంటే కారణం ఓటమి. అంటే ఓడిపోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ నాడే ఒప్పుకుంది కాబట్టి ఇలా హింసకు దిగారు. తాడిపత్రిలో మనం చూసాం, కేతిరెడ్డి పెద్దారెడ్డి అసలు అక్కడ పెద్ద యుద్ధమే చేశాడు, అస్మిత్ రెడ్డి వర్సెస్. ఇలా ఇప్పుడు వచ్చారు సజ్జల, పోనీ ప్రెస్ పెట్టాడు. ఏమంటాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి తిడితే ప్రెస్ మీట్ పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి తిడితే పేర్ని నాని బృందం వెళ్ళి వినతి పత్రం ఇచ్చిందా సీఈఓకి? 2 ఒకే రోజు. పేర్ని నాని ఏమో సీఈఓ ఆఫీస్ దగ్గర మాట్లాడాడు, ఈయనేమో ఇక్కడ మాట్లాడాడు సజ్జల. అంటే జగన్మోహన్ రెడ్డి ఉగ్రరూపస్య, ఇక్కడ లాగు తడస్య. అంటే ఇప్పుడు పేర్ని నాని ఏం మాట్లాడతాడు? పోస్టల్ బ్యాలెట్స్ గురించి మాట్లాడతాడు. ఏమని? గతంలో ఈసీ దేశంలో ఇతర రాష్ట్రాల్లో నిబంధనలు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో నిబంధన ఎందుకు మారుస్తున్నారు, అక్కడ మరి ఆ జాబితాలో పేర్లు లేకపోయినా, సీల్ లేకపోయినా, అధికారి సంతకం లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో నిబంధనలే ఇక్కడ కూడా పాటించాలి. కానీ సీల్ లేకపోయినా వెసులుబాటు ఎందుకు కల్పించింది ఈసీ? ఈసీని చంద్రబాబు డిక్టేట్ చేస్తున్నాడు అని ఆయన ఆరోపణ చేసిన దీంట్లో ఎవరు? పేర్ని నాని పోస్టల్ బ్యాలెట్స్ మీద. అంటే పోస్టల్ బ్యాలెట్స్ వీళ్ళ తలరాతలు మారుస్తాయనా? గతంలో ఎప్పుడూ లేనట్టుగా 5 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న దీంట్లో ఏదో రకంగా ఉద్యోగులు ఓటు వేయకుండా అడ్డుకోవాలని అంతకుముందు చూశారు. అనేక అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు వెల్లువలాగా 5 లక్షల ఓట్లు పడ్డాయి పైన. ఇప్పుడు ఆ ఓట్లు చెల్లకుండా కుట్రలు చేస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన ప్రెస్ మీట్లో కూడా దాని గురించే మాట్లాడాడు. ఏది పోస్టల్ బ్యాలెట్ గురించి. ఉద్యోగుల ఓట్లేయో తెలుగుదేశం జనసేన బీజేపీకి పడతాయి అనుకుంటున్నారు, ఉద్యోగులు ఏమన్నా క్యాస్టా క్లాసా అంటాడు. ఉద్యోగుల ఓట్లు మాకెందుకు పడవని అడుగుతాడు. ఉద్యోగుల ఓట్లు మీకు పడతాయన్నటువంటి నమ్మకం ఉంటే మీరు వాళ్ళకెందుకు అడ్డంకులు పెడతారు? అంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పోస్టల్ బ్యాలెట్లో పడిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీకే అనుకూలంగా పడ్డాయని చెప్పేసి నిన్న మనమే అంటే మీరు చెప్పడమే అంటే ఆ సందర్భంగా మాట్లాడినాం. అదే మాట్లాడాడు సజ్జలు కూడా. ఏంటి ఉద్యోగులు మాకు ఎందుకు వ్యతిరేకంగా ఓటేస్తారు అంటే, మేమే ఇచ్చాము ఉద్యోగులకి అన్ని రకాలుగా, మేమే మా ప్రభుత్వమే ఇచ్చింది ఇన్ని ఉద్యోగాలు, ఇంకే ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంత నమ్మకం ఉంటే వాళ్ళ ఓట్లు మీరే ఏంచాలా, వాళ్ళ ఓట్లు వేసే అవకాశం మీరే కల్పించాలి. ఇలా అడ్డంకులు పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళా ఈసీ ఇచ్చిన నిబంధనలని తప్పుపట్టేవాళ్ళు కాదు. ఈసీ ఇచ్చిన వెసులుబాట్లని మళ్ళా దానిపైన మీరు ఫిర్యాదు చేసేవాళ్ళు కాదనమాట. ఉద్యోగుల ఓట్లు మీకు వ్యతిరేకమని మీకు ద్రోహపడింది కాబట్టే ఇప్పుడు అవి చెల్లకుండా కుట్రలు చేస్తున్నారు. అంటే వెనకాల ఏదైతే సీల్ ఉందో ఆ రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ ఏదైతే ఉంటుందో సీల్ ఉంటుందో దాని గురించి అవి లేనివి ఇన్వాలిడ్ అని చేయాలని చెప్పేసి అంటే మళ్ళీ ఇప్పుడు ఈసీ వచ్చేసి అట్లాంటిది ఏం లేదు, అది వాళ్ళ ఎవరైతే అధికారులు ఉన్నారో అది వాళ్ళ ప్రాబ్లం, అది వాటిని ఇన్వాలిడ్ ఓట్లలాగా మీరు లెక్కించాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఓటు వాళ్ళది వేసారు కాబట్టి అది లెక్కించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఈసీ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఇప్పుడు చంద్రబాబు వైరస్ ఎలక్షన్ కమిషన్కి పట్టిందన్నాడు. చంద్రబాబు వైరస్ ఈసీకి సోకింది, ఈసీ ఇన్ఫెక్ట్ అయిందండి. అంటే ఏంటి ఇతను హోదా ఏంటి? ఇతను ఎవరు అసలు? సజ్జల ఇతను ఒక ప్రభుత్వ సలహాదారు. ఇతను కేంద్ర ఎన్నికల సంఘాన్నే ఇన్ఫెక్షన్ అయిందని ఆరోపణలు చేస్తున్నాడంటే ఇతను తీసుకునే జీతం ప్రజాధనంతో తీసుకునే జీతం. అసలు అడ్వైజర్ రోల్ ఏంటో ఈసీ చెప్పింది. మీరు ప్రెస్ మీట్లు పెట్టకూడదు, మీరు అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించకూడదు, మీరు ప్రభుత్వాన్ని తప్పు పట్టకూడదు అని ఒక ఈసీ అడ్వైజర్ రోల్ ఏదో చెప్పినప్పుడు మళ్ళా ఇవాళ సజ్జల ప్రెస్ మీట్ పెట్టి ఈసీని టార్గెట్ చేశాడంటే అంటే కూటమి ఏర్పడక ముందు ఈసీ ఒక రకంగా ఉందంట, కూటమి ఏర్పడిన తర్వాత ఈసీకి ఇన్ఫెక్షన్ సోకిందంట. చంద్రబాబు వైరస్ ఈసీకి సోకల్లా, చంద్రబాబు వైరస్ వైసీపీకి సోకింది. చంద్రబాబు వైరస్ వైసీపీకి సోకి వైసీపీ ఇన్ఫెక్షన్ అయింది. అది కనపడుతోంది ఇక్కడ మనకు కనపడుతున్న విషయం. ఇప్పుడు అమిత్ షా ఆయన ప్రకటించారు, కేంద్ర హోంమంత్రి, ఏంటి ఫలానా ఇన్ని ఓట్లు ఇన్ని సీట్లు కొడుతున్నామని, 118 సీట్లు మేము ఇక్కడ కొడుతున్నామని ఆయన చెప్పినప్పుడు అదేంటి హోంశాఖ మంత్రిగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉంటుంది కాబట్టి 118 సీట్లు బీజేపీ తెలుగుదేశం కొడుతుందంటే దానికి కూడా సజ్జలు ఏమంటాడు? 4th ఫేజ్లో జరిగింది ఎన్నిక ఏపీది, ఆ తర్వాత ఇంకా 3 ఫేజులు ఎన్నిక ఉంది కాబట్టి ఆ 3 ఫేజులు ప్రభావితం చేయటం కోసం ఆయన ఆ మాటలు మాట్లాడాడు. నార్త్లో బీజేపీ సీట్లు తగ్గేటట్టుగా ఉన్నాయి కాబట్టి సౌత్లో మాకు వచ్చే సీట్లతో మేము ఇక్కడ భర్తీ చేసుకుంటామన్న విశ్వాసం బీజేపీలో పెంచడం కోసం అమిత్ షా మాట్లాడాడని సజ్జల చెప్తాడు. బీజేపీ నాయకత్వానికి మీరు విశ్వాసం పెంచవసరలా, బీజేపీ క్యాడర్కి మీరేమీ నమ్మకం పెంచవసరలా. బీజేపీ జాతీయ పార్టీ, ముందు వైసీపీ క్యాడర్లో వైసీపీ లీడర్స్లో విశ్వాసం ఉందా? మొరాలిటీ మీలో పోయింది. మీకు కౌంటింగ్కి ఏజెంట్లు దొరకని పరిస్థితి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి అక్కడుండి ఫైర్ అయింది. జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి అక్షంతలు వేశాడు కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్కి ముందుకు వచ్చాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం, వీళ్ళంతా కూడా అడ్రస్ లేకుండా పోయారంటే పోలింగ్ నాడే ఓటమి ఎదుర్కొన్న పరిస్థితి. కౌంటింగ్ దాకా చూడాల్సిన అవసరం లేదు, ముందే వీళ్ళు ఓడిపోతున్నామని తెలుసుకున్నారు కాబట్టి నెపం ఈసీ మీదకి నెడుతున్నారు, నెపం బీజేపీ మీదకి నెడుతున్నారు. సజ్జలలో ఇవాళ ఓటమి భారం స్పష్టంగా కనపడింది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.